Hello everyone, welcome to our channel Let's Ask Universe. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మ్యూచువల్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి అండ్ నియర్ ఫ్యూచర్లో ఎవరైనా యాక్షన్ తీసుకుంటారా అనేది చూద్దాం. ఓకేనా? సో ఈ రీడింగ్ వచ్చేసి డిఫరెంట్గా పైల్ కార్డ్ రీడింగ్ లాగా చేస్తాను. సో ఒక 2 piles నేను ఇక్కడ పెడతాను. సో ఆ 2 piles లో మీకు ఏది కావాలో చూస్ చేసుకొని పైల్ కార్డ్ వైజ్ గా మీరు వీడియో చూడండి. ఓకేనా? సో ఇది వచ్చేసి జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఎంతవరకు రెజనేట్ అవుతుందో అంతవరకు మాత్రమే తీసుకోండి, మిగతాదంతా స్కిప్ చేసేసేయండి. అట్లీస్ట్ ఒక 30 to 40% కనుక మీకు రెజనేట్ అయితే ఇది మీ వీడియో, లేదు అంటే ఇది మీ వీడియో కాదు. సో అది జస్ట్ గుర్తుపెట్టుకొని కాన్ఫ్లిక్ట్ అవ్వండి, కంటిన్యూ చేయండి. అండ్ ఫోర్స్ఫుల్ గా ఏ మెసేజ్ కూడా తీసుకోవద్దు. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ వాచ్ చేస్తుంటే వెల్కమ్ టు ద ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఆల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి, మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏదైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న డీటెయిల్స్ చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. సో స్టిల్ ఇంకా కాల్స్ చేస్తున్నారండి కొంతమంది, ప్లీజ్ కాల్స్ చేయకండి. జస్ట్ మీరు ఒక మెసేజ్ పెట్టండి, నేను చూసి మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే? సో చూసేద్దాం మరి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటో. మీరు ఎవరికోసం అయితే వీడియో చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ ఒక 3 times అనుకొని వాళ్ళ ఫేస్ ని విజువలైజ్ చేసుకోండి. సో ఇక్కడ టూ పైల్స్ పెడతా అన్నాను కదా, ఇదొక పైల్ ఇదొక పైల్. సో ఎవరికి ఏ పైల్ కావాలో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ నేను వీడియో ఇలాగే పాజ్ చేస్తాను. సో సెలెక్ట్ చేసుకున్నాక మనం రీడింగ్ స్టార్ట్ చేద్దాం. దిస్ ఇస్ పైల్ 1 అండ్ దిస్ ఇస్ పైల్ 2. ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో పైల్ 1 ఏంటి, పైల్ 2 ఏంటో చూద్దాము. చూసాక నేను రీడింగ్ స్టెప్. ప్రస్తుతానికి పైల్ 2 పక్కన పెడుతున్నాను. ఓకే, ఫస్ట్ రివీల్ చేశాక చూద్దాము. పైల్ 1 ఈజ్ జడ్జ్మెంట్, పైల్ 2 ఈజ్ 3 of Wands. ఓకే, సో చూద్దాం మరి పైల్ 1 పైల్ 2. పైల్ 1 రీడింగ్ ఫస్ట్ చూద్దాము. The universe, please clarify what are the current energies of collective partner who choose this pile 1. సో పైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకేంటి అంటే కైండ్ ఆఫ్ ఈ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయంటే ఈ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. లైక్ ఒక గ్రోత్ తీసుకురావాలి రిలేషన్షిప్ లో అనుకుంటున్నారు, ఒక స్టెబిలిటీ కావాలి, ఒక సక్సెస్ కావాలి, రిప్యుటేషన్ కావాలి ఈ రిలేషన్షిప్ కి అనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ ని మీతో ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఆల్సో అందరికి సొసైటీలో అందరికి చెప్పాలి, లైక్ ఈ పర్సన్ నా పర్సన్, ఈ పర్సన్ అంటే నేను రిలేషన్షిప్ లో ఉన్నాము అని పబ్లిక్ చేయాలని పర్సన్ కి చాలా ఉంది. బికాస్ ఒక డెసిషన్ తీసుకోవాలని పర్సన్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారనమాట. సో అందుకని పర్సన్ చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, అసలు ఇది కరెక్ట్ టైమా కాదా, ఒకవేళ నేను డెసిషన్ తీసుకొని ఈ పర్సన్కి వెళ్ళి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తే ఎలాగా, ఏమవుతుంది అని తెలియక కన్ఫ్యూజన్లో ఈ పర్సన్ రాత్రులు నిద్రపోకుండా చాలా చాలా పెయిన్ తీసుకుంటూ చాలా చాలా కైండ్ ఆఫ్
కొంచెం హోల్డ్ చేసుకుంటున్నారు అనమాట తనని. అంటే దేవుణ్ణి ప్రే చేస్తున్నారు, లైక్ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, అడుగుతున్నారు, ఒక ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నారు, లైక్ ఒక కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలి అని చెప్పి యూనివర్స్ని అడుగుతున్నారు. సో ఫ్యూచర్ కోసం ఒక మంచి స్టెప్ వేయాలని పర్సన్కి ఖచ్చితంగా ఉంది, ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ 8 of Cups, 9 of Pentacles అండ్ Ace of Cups. ఒక ఫ్యూచర్లో స్టెబిలిటీ తీసుకురావాలంటే తన ఫీలింగ్స్ని తను ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారు. తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తేనే ఫ్యూచర్ విల్ బి బ్రైటన్. సో గ్రోత్ కోసం ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు, బట్ అగైన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, జగల్ అవుతున్నారు, ఎలాంటి అవుట్కమ్ వస్తుందో అని భయపడుతున్నారు. బట్ సక్సెస్ కావాలి ఈ రిలేషన్షిప్లో అని చెప్పి లిటరలీ యూనివర్స్ని ప్రే చేస్తున్నారు, ఓవర్ థింక్ చేస్తున్నారు, కైండ్ ఆఫ్ బర్డెన్ చాలా తీసుకుంటున్నారు. బట్ ఈ పర్సన్కి మాత్రం మీతో మ్యారేజ్ చేసుకోవాలని ఉంది, చాలా స్టెబిలిటీ కావాలి, గ్రోత్ కావాలి. బికాస్ మీరు చాలా చాలా ఇండివిజువల్ పర్సన్, చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్. మీ వే ఆఫ్ స్టైల్, మీ వే ఆఫ్ టాకింగ్, మీ వే ఆఫ్ డ్రెస్సింగ్, ఇదంతా ఈ పర్సన్కి చాలా ఇష్టం. అంటే మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్ లాగా ఈ పర్సన్ చూస్తున్నారు అనమాట. ఓకే, అందుకే ఈ పర్సన్ చాలా చాలా మీకు అట్రాక్ట్ అయిపోయారు. అందుకే ఒక డెసిషన్ తీసుకోవాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ ఉన్నారు. ఓకే, సో మీ కరెంట్ ఎనర్జీస్ ఏంటో చూద్దాం. యూనివర్స్, ప్లీజ్ టెల్ వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ మై కలెక్టివ్ టువర్డ్స్ దేర్ పార్ట్నర్స్. The current energies of my collective towards their partner. The Star, Ace of Wands, Page of Wands, the Empress, 8 of Wands, 3 of Wands, Queen of Wands and 3 of Pentacles. ఓకే, సో మీరైతే చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఈ పర్సన్తో స్టెబిలిటీ కావాలి, రీయూనియన్ కావాలి, ఒక మేజర్ కమ్యూనికేషన్ కావాలి, సక్సెస్ కావాలి, గ్రోత్ కావాలి, ఈ పర్సన్తో లాంగ్ టర్మ్గా కలిసి ఉండాలి అని మీరు ప్లాన్ చేస్తున్నారు. ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు, సక్సెస్ కావాలనుకుంటున్నారు. అండ్ ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు, ఆర్ఎల్స్ ఈ పర్సన్తో కలిసి, ఒకవేళ మీరు ఒకే ఆఫీస్లో అట్లా వర్క్ చేస్తే కనుక ఈ పర్సన్తో కలిసి వర్క్ చేయాలి, ఒకే ప్రాజెక్ట్లో ఉండాలి. అంటే ఏమంటారు, కైండ్ ఆఫ్ టుగెదర్నెస్ అనేది కంటిన్యూ అవ్వాలి. పార్ట్నర్షిప్ మీరు కావాలనుకుంటున్నారు, ఈ పర్సన్ తోటి మీరు కమ్యూనికేట్ చేయాలి ప్రాపర్గా అనుకుంటున్నారు, రీయూనియన్ చేయాలనుకుంటున్నారు. ఈ పార్ట్నర్తో సెలబ్రేట్ చేసుకోవాలి, లైక్ పార్టీస్కి వెళ్ళాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు, స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు. చాలా చాలా పాజిటివ్గా ఈ రిలేషన్షిప్ టర్న్ అవ్వాలి అని మీరు వెయిట్ చేస్తున్నారు. బికాస్ మీకు తెలుసు ఈ పర్సన్, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ చాలా 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 పవర్ఫుల్ పర్సన్. మీకు తెలుసు ఆ పర్సన్ ఎలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్. అంటే ఆ పర్సన్ చాలా టాలెంటెడ్, చాలా చూడడానికి బాగుంటారు, చాలా స్టెబిలిటీ ఉంది ఈ పర్సన్లో. ఒకవేళ అమ్మాయిలు అయితే మీ పార్ట్నర్స్ చాలా అందంగా ఉంటారని, అంటే ఆ పర్సన్తో మీకు ఫ్యామిలీ కావాలి, కిడ్స్ కావాలి అని మీరు అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ మీరు అమ్మాయిలైనా మీ పార్ట్నర్స్ అబ్బాయిలైనా ఆ పార్ట్నర్తో, అంటే మీ పార్ట్నర్తో మీకు ఫ్యామిలీ రావాలి, పిల్లలు కావాలి అనే ఒక ఇంటెన్షన్తో ఈ పర్సన్ని మీరు చూస్తున్నారు. మీకు మాత్రం చాలా పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయి, చాలా ఆప్టమిస్టిక్గా ఉంటున్నారు అనమాట. బట్ ఈ రీయూనియన్ అవ్వాలన్నా, ఈ కమ్యూనికేషన్ అవ్వాలన్నా నేనేం చేయాలి, నా సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఎలా ఉండాలి అని మీరు డీప్గా థింక్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఎలా చేస్తే బాగుంటుంది, నా సైడ్ నుంచి ఏమైనా స్టెప్ తీసుకుంటే ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంటుందా అని కూడా మీరు ఆలోచిస్తున్నారు. అందుకనే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి కూడా చాలా మంది ట్రై చేస్తున్నారు. బికాస్ మీకు న్యూ బిగినింగ్ కావాలి ఈ పర్సన్తో, ఈ పర్సన్తోనే కలిసి ఉండాలి, టీమ్ వర్క్ చేయాలి, ఒకే ఆఫీస్లో ఉంటే అనే ఒక ఇంటెన్షన్ మీకు ఉంది. బికాస్ 3 of Pentacles అండ్ 3 of Cups ఆల్ అబౌట్ ఈస్ లైక్ రీయూనియన్, కలవాలి, హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్స్ మీకు ఉన్నాయి. బికాజ్ మీకు కమ్యూనికేషన్ కావాలి, ఒక జడ్జిమెంట్ కావాలి. ఓకే,
సో ఈ పర్సన్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ టెల్, విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్? ప్లీజ్ క్లారిఫై యూనివర్స్, విల్ దిస్ పర్సన్ టేక్ ఎనీ యాక్షన్? Queen of Swords, Knight of Cups, Ten of Cups and the Moon. ఓకే, సో ఈ పర్సన్ ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చాలా ప్రాక్టికల్ వేలో ఆలోచించి మీకు చాలా క్లారిటీతో మీ దగ్గరకు వస్తారు. ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, బట్ కొంచెం స్లోగా వస్తారు, కానీ యాక్షన్ అయితే తీసుకుంటారు. ఖచ్చితంగా ఈ పర్సన్తో ఒక సక్సెస్ అనేది మీకు వస్తుంది. బట్ ఇక్కడ ఈ పర్సన్కి యాక్షన్ తీసుకోవాలంటే కొంచెం భయం కూడా ఉంది. మీరేమంటారో అన్న డైలమాలో కూడా ఈ పర్సన్ ఉన్నారు. బికాస్ ఈ పర్సన్ చాలా భయపడుతున్నారు, లైక్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు, సాడ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోతున్నారు. ఏమవుతుందో అన్న టెన్షన్ ఈ పర్సన్కి ఉంది. అంటే మీరేమైనా రిజెక్ట్ చేస్తారేమో అన్న ఫియర్స్ ఈ పర్సన్లో చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో ఈ రిలేషన్షిప్కి ఎవరైనా థర్డ్ పార్టీ ఉంటే కనుక, లైక్ వాళ్ళ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ ఏమంటారో, ఒప్పుకుంటారో లేదో అన్న భయం ఈ పర్సన్లో ఉంది. లైక్ వాళ్ళ మదర్ అయినా మీ మదర్ అయినా యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనే ఒక డైలమా అయితే ఈ పర్సన్కి ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒక యాక్షన్ తీసుకొని తను వచ్చి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసి హ్యాపీగా ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. సో పైలోని ఎవరైతే చూస్ చేసుకున్నారో ఖచ్చితంగా క్లైమ్ చేసుకోండి ఈ రీడింగ్ని. వెరీ 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 పాజిటివ్. సో మీకు అవుట్కమ్ చాలా పాజిటివ్గా వస్తుంది. సో జస్ట్ క్లైమ్ దిస్ రీడింగ్. ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ ఫర్ పైల్ 1. ఏదో ఒకటి మీరు కమెంట్ చేసుకొని క్లైమ్ చేసుకోండి, సో దట్ మీకు ప్రాపర్గా ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ పైల్ 1. నెక్స్ట్ పైల్ 2కి చూద్దాము. పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో మీకోసం రీడింగ్, మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఓకే, సో యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై వాట్ ఆర్ ద కరెంట్ ఎనర్జీస్ ఆఫ్ pile 1 partners towards them. Please clarify. Justice, the Emperor, Ace of Swords, High Priestess, Ten of Wands, Seven of Swords and Ten of Cups. ఓకే, సో పైల్ 2 చూస్ చేసుకున్న వాళ్ళకి మీ పర్సన్ అయితే చాలా చాలా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. తను ఒక యాక్షన్ తీసుకొని, ఒక క్లారిటీ తీసుకొని మీ దగ్గరికి రావాలి, జస్టిస్ చేయాలి రిలేషన్షిప్కి, మీతో హ్యాపీ మ్యారిటల్ లైఫ్ తీసుకురావాలి, మ్యారేజ్ అవ్వాలి, మీతో ఫ్యామిలీ క్రియేట్ చేసుకోవాలని ఈ పర్సన్కి ఉంది. బట్ స్టిల్ ఈ పర్సన్ చాలా చాలా స్టబర్న్ పర్సన్, అంత త్వరగా యాక్షన్ తీసుకునే పర్సన్ కాదు. సో తన స్టబర్న్ నేచర్ ఏదైతే ఉందో, కైండ్ ఆఫ్ ఈ పర్సన్కి కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ ఉన్నాయి, లైక్ ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, ప్రాపర్గా ట్రస్ట్ లేదనమాట ఈ పర్సన్కి. సో తనకి ఎంత ఈ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్లాలని ఉందా, ఎక్కడో ఒక దగ్గర బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. సో తన ఈగో వల్ల తను ట్రస్ట్ చేయలేకపోతున్నారు అనమాట. ఈ ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ రిలేషన్షిప్లో అనే ఒక ఈగోయిస్టిక్ నేచర్తో ఈ పర్సన్ యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నారు. దానివల్ల చాలా పెయిన్కి కూడా ఈ పర్సన్ తీసుకుంటున్నారు, పెయిన్ని, బర్డెన్ని, ఆ స్ట్రెస్ని తీసుకుంటున్నారు. బట్ ఈ పర్సన్కి డెఫినెట్గా బ్యాలెన్స్ చేయాలని అయితే ఖచ్చితంగా ఉంది. బికాస్ ఈ పర్సన్కి జస్టిస్ కావాలి, ఒక క్లారిటీ కావాలి ఈ రిలేషన్షిప్కి, అండ్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా రెండు పైల్స్లో మ్యారేజ్ దాకా వెళ్ళే కైండ్ ఆఫ్ ఎనర్జీసే వస్తున్నాయి. సో ఇక్కడ పైల్ 1 పైల్ 2 ఇద్దరు, పైల్ 1 చూసిన వాళ్ళు పైల్ 2 కూడా చూసే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఎనీవే పైల్ 1 వాళ్ళకి మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి, పైల్ 2 వాళ్ళకి కూడా మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. సో దట్ మీన్స్ మీ పార్ట్నర్స్కి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఆర్ ఎల్స్ ఈ రిలేషన్షిప్ని మ్యారేజ్ దాకా తీసుకెళ్లాలని కూడా ఈ పర్సన్స్కి ఉంది ఖచ్చితంగా. సో అందుకని ఈ పర్సన్ ఒక యాక్షన్ తీసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి, జస్టిస్ చేయాలి, ఒక ఎలా అయినా బ్యాలెన్స్ తీసుకురావాలి
ఈ రిలేషన్షిప్ ని గోయింగ్ ఫార్వర్డ్ మ్యారేజ్ దాకా ఎలా అయినా తీసుకెళ్లాలని ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు. బట్ ఎక్కడో తన ఈగోయిస్టిక్ నేచర్ వల్ల, ట్రస్ట్ లేకపోవడం వల్ల బ్యాక్ స్టెప్ వేస్తున్నారు. దాని వల్ల హోల్డ్ లో పెట్టేస్తున్నారు. అది తనకి ఈ పర్సన్ కి చాలా చాలా బర్డెన్ ఇస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వాట్ హిస్ ఫీలింగ్స్. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మరి ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి యూనివర్స్ ప్లీజ్ క్లారిఫై what are the current energies of my collective who are watching this video. Ace of Wands, 6 of Cups, the Devil, Knight of Pentacles, Knight of Cups, Page of Cups. మీకు ఈ పర్సన్ కి అంటే మీకు ఈ పర్సన్ అంటే చాలా చాలా ఇష్టం. మీకు ఒక న్యూ బిగినింగ్ చేయాలని ఉంది, మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది, ఒక యాక్షన్ తీసుకోవాలని మీ సైడ్ కూడా ఉంది. మీరు అబ్సెసివ్ గా థింక్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించి 24/7 అండ్ చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు ఈ పర్సన్ కి. మీరు ఫిజికల్లీ అట్రాక్ట్ అయి ఉన్నారు, ఎమోషనలీ అట్రాక్ట్ అయి ఉన్నారు. బికాస్ మీకు ఈ పర్సన్ తో ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నారు. అండ్ పాస్ట్ లో జరిగిన ఒక మంచి మెమోరీస్ ఏవైతే ఉంటాయో వాటిని తలుచుకొని మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అనమాట. ఇలాగే లైఫ్ ఉంటే బాగుంటది ఈ పర్సన్ తో ఫ్యూచర్ లో అని చెప్పి మీ సైడ్ నుంచి ఒక యాక్షన్ తీసుకోవాలి, ఒక స్టెప్ తీసుకొని మీ ఫీలింగ్స్ ని తనకు అర్థమయ్యేలా చేయాలని ఉంది. బట్ స్టిల్ మిమ్మల్ని మీరే కంట్రోల్ చేస్తున్నారు. అంటే వెరీ వెరీ స్లో మూవింగ్ అనమాట. మీకు ఎంత మనసులో వెళ్ళి యాక్షన్ తీసుకోవాలి, మీ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయాలని ఉన్నా మీరు వాటిని ముందుకు తీసుకెళ్లట్లేదు, వాల్ పెట్టేస్తున్నారు. వెయిట్ చేద్దాం, ఇంకొన్ని నాళ్ళు వెయిట్ చేద్దాము, ఆ పర్సన్ యాక్షన్ తీసుకుంటారేమో అనే ఒక హోప్ తో మీరు ఉంటున్నారు అనమాట. మిమ్మల్ని మీరే కంట్రోల్ చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరే ఆపేసుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలని 1 స్టెప్ ముందుకేస్తే ఒక 10 స్టెప్స్ బ్యాక్ వేస్తున్నారు అనమాట. మీరు ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం, ఆ పర్సన్ నుంచి ఏమైనా యాక్షన్ వస్తుందేమో అనే ఒక హోప్ తో మీరు ఉంటున్నారు అనమాట. బట్ మీకైతే ఈ పర్సన్ తో న్యూ బిగినింగ్ చేయాలి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయ్యి మీరు సపరేట్ అయి ఉంటే మీ సైడ్ నుంచి ఒక చిన్న అపాలజీ చెప్పాలి, ఒక సారీ చెప్పాలి మీ సైడ్ నుంచి అనే ఒక ఇంటెన్షన్స్ మీకు ఉన్నాయి. అండ్ వద్దు ఒక న్యూ బిగినింగ్ మీరు కూడా కోరుకుంటున్నారు. బట్ స్టిల్ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటున్నారు. వెరీ వెరీ స్లోగా యాక్షన్ తీసుకుందాం అనే ఒక ఇంటెన్షన్ తో ఉన్నారు. బికాస్ ఇంకా వెయిటింగ్ మూడ్ లోనే ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో అనే ఒక థాట్ ప్రాసెస్ లో మీరు ఉన్నారనమాట. బట్ ఎక్కడో హోప్ అయితే పెట్టుకున్నారు, ఇది గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ముందుకు వెళ్తుంది, పాజిటివ్ గా టర్న్ అవుతుంది ఈ సిచ్యువేషన్ ఈ పర్సన్ తో అని అయితే వెయిట్ చేస్తున్నారు మీరు. ఓకే, సో చూద్దాం మరి ఈ పర్సన్ ఏమైనా నెక్స్ట్ యాక్షన్ తీసుకుంటారని కోసమని. Will this person take any action towards my collective? Please tell, will this person take any action? Ace of Cups, the Empress, 3 of Pentacles. ఖచ్చితంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ దానికి కొంచెం టైం పడుతుంది. బికాస్ ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవాలని ఉంది, స్టెబిలిటీ తీసుకురావాలని, చాలా అబండెన్స్ తీసుకురావాలి, ఈ రిలేషన్షిప్ గ్రోత్ తీసుకురావాలి, లైక్ ఇంకా ముందుకు వెళ్ళాలి. లైక్ మీరు ఓన్లీ ఫ్రెండ్స్ అయితే దీన్ని రిలేషన్షిప్ లా కన్వర్ట్ చేయాలి, ఆర్ ఎల్స్ కలీగ్స్ అయితే ఒక ఫ్రెండ్ లా కన్వర్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఈ పర్సన్ ఉంది. అంటే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాలి అని అయితే ఖచ్చితంగా ఉంది. బట్ స్టిల్ ఇంకా ఈ పర్సన్ కొంచెం హీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు మీకు అయిన డిస్టర్బెన్సెస్ వల్ల కానీ లేకపోతే కాజ్ అయిన పెయిన్ వల్ల కానీ ఈ పర్సన్ కొంచెం హీల్ అవుతున్నారు. సో హీల్ అవ్వడమే కాకుండా యూనివర్స్ ని ప్రే చేస్తున్నారు. ఇంకొక ఆపర్చునిటీ ఏదైనా ఉంటే ఇవ్వండి అని యూనివర్స్ ని అడుగుతున్నారు. సో దానివల్ల ఈ పర్సన్ వచ్చి మీకు ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ఖచ్చితంగా వేరే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటున్నారు ఈ పర్సన్. బికాస్ ఈ పర్సన్ కి చాలా చాలా స్టెబిలిటీ కావాలి. ఖచ్చితంగా యాక్షన్ అయితే ఈ పర్సన్ నుంచి మీరు చూస్తారు. అది మ్యారేజ్ కైండ్ ఆఫ్ ప్రపోజలే మీరు చూస్తారు ఈ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకుంటే. అండ్ ఆల్సో
మిమ్మల్ని ఈ పర్సన్ సోషల్ మీడియాలో ఎక్కువగా ఫాలో అవ్వడం, మిమ్మల్ని స్టాక్ చేయడం లాంటివి అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి. సో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారంటే ఖచ్చితంగా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వన్స్ ఈ పర్సన్ హీల్ అయ్యి ప్రాపర్ గా ఒక మనిషి ఎనర్జీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకుంటారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పైల్ 2. సో ఓవరాల్ గా గైడెన్స్ చూద్దాం మరి. ఓవరాల్ గా పైల్ 1, పైల్ 2 అందరికి కూడా గైడెన్స్ యూనివర్స్ ఏమి ఇస్తారో చూద్దాము. No. Yes. Oh my God. In the near future. Please clarify. No. Compromise. Okay. Be assertive. Okay. మీరు చాలా చాలా స్టబర్న్ గా ఉంటే మీ రిలేషన్షిప్ లో చాలా అబ్స్టకల్స్ మీరే క్రియేట్ చేసి ఉంటే కనుక మీరే కాంప్రమైజ్ అవ్వాలి అని యూనివర్స్ చెప్తున్నారు. బికాస్ నో పెట్టాలి, ఏదైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, లేకపోతే ఏదో ఈగోతో మీరు పోతుంటే కనుక మీ రిలేషన్షిప్ నో అది స్పాయిల్ అవుతుంది. సో దానికోసం ఆ నెగిటివిటీని స్టాప్ చేయండి అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు. సో కాంప్రమైజ్ అవ్వండి, సిచ్యువేషన్ ఏదున్నా జస్ట్ బీ పాజిటివ్, జస్ట్ యాక్సెప్ట్ ద సిచ్యువేషన్, యాక్సెప్ట్ ద పర్సన్. కాంప్రమైజ్ అయి ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు ఈ పర్టికులర్ పర్సన్, ఈ పర్టికులర్ రిలేషన్షిప్ ఈస్ ద బెస్ట్ థింగ్. అందుకే మీకు ఎస్ వచ్చింది. అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ చాలా చాలా పాజిటివ్ గ్రోత్ అనేది వస్తుంది. సో బీ అసర్టివ్, చాలా అసర్టివ్ గా ఉండండి, చాలా క్విక్ గా యాక్షన్స్ తీసుకొని కరెక్ట్ ఆప్షన్స్ ని చూస్ చేసుకొని ముందుకెళ్ళాలి. దానివల్ల మీకు మంచి సక్సెస్ అనేది, బిగ్ సక్సెస్ వస్తుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సక్సెస్ అనేది నియర్ ఫ్యూచర్ లో ఉంటుంది. ఓకే, సో దాట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. సో పైల్ 1, పైల్ 2 రీడింగ్ మీకు నచ్చిందా? ఒకవేళ నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. పైల్ 1, పైల్ 2 రీడింగ్స్ చేయాలా, లేకపోతే ఓవరాల్ గా కరెంట్ ఎనర్జీస్ రీడింగ్ చేయాలా కూడా చెప్పండి. దానివల్ల మనం ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇది వచ్చేసి ఈరోజు మన రీడింగ్ అండి. ఐ హోప్ ఇది మీకు రెసనేట్ అయిందని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ అయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ మెన్షన్ చేశాను, వెళ్ళి చదువుకొని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, so that's all about this video andi. Thank you so much for watching this video till the end. Take care, bye bye and namaste.